ప్రపంచమౌనలు మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసములో మన యొక్క అంశము క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్. ఇందులో భాగంగా మరి అనేక ప్రాముఖ్యమైనటువంటి అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. క్రీస్తులో దైవత్వము నిన్న మనం ధ్యానం చేశాము. మరి నేటి ధ్యాన అంశము మార్గము, సత్యము మరియు జీవము. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. Gospel according to John chapter 14 verse 6. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసు ప్రభువారు ఎన్నో మరి ఇంగ్లీష్లో కూడా చూస్తే జీసస్ సెడ్ అంటూ హిమ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో మ్యాన్ కమెత్ అంటు ద ఫాదర్ బట్ బై మీ. యేసు ప్రభువారు అనేక స్టేట్మెంట్స్ చెప్పి ఉంటున్నాడు. ఇక్కడ మరి 3 ముఖ్యమైనటువంటి ప్రభువారు చెప్తున్నాడు. ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. అండ్ ద లైఫ్, జీవమును. కాబట్టి ఈ యొక్క 3 మాటలు ప్రియులారా కొంచెం మరి అర్థం చేసుకుందాము. గ్రీకు పదాలు హోడోస్ అన్నటువంటి అది దాని నుంచి వచ్చినటువంటిది మార్గము అనేటటువంటిది. మరి మార్గము అన్నప్పుడు ప్రయాణము మరియు మార్గదర్శకత్వము, జర్నీ అండ్ గైడెన్స్. దాని యొక్క రూట్ మీనింగ్ గ్రీకులో ప్రియులారా ప్రయాణము, మార్గదర్శకత్వం. మరి అంతేకాకుండా సత్యము, అలేథియా అన్నటువంటి గ్రీక్ పదము, సంపూర్ణ సత్యము, సాపేక్ష సత్యములు అని రెండిటి యొక్క తేడాలు తెలుసుకోవాల్సినటువంటి వారు ఉంటాయి. అబ్సల్యూట్ ట్రూత్ అండ్ రిలేటివ్ ట్రూత్. మరి 3వదిగా జీవితము, జో అన్నటువంటి పదము. మరి దాని యొక్క అర్థం ఏంటంటే సహవాసములో ఉత్సాహభరితమైన శాశ్వతమైన ఉనికి దేవుడు. మరి దేవుని యొక్క చూచినట్లయితే దేవునితోటి ఒక వైబ్రెంట్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంబంధంలో, సహవాసంలో పిల్లారా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి, ఎంతో మరి నిత్యమైనటువంటి ఉనికి మరి మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఒకసారి యేసు ప్రభు ఎవరికి చెప్పి ఉంటున్నాడు, ఏ సమయంలో చెప్పి ఉంటున్నాడు అని ఆలోచించినప్పుడు ఇక్కడ మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు చివరి భోజన సమయంలో మాట్లాడుతూ తన శిష్యులకు మరి తను వెళ్ళవలసినటువంటి గడియ, తన నిష్క్రమణ గురించి మరి ఏ రీతిగా సిద్ధం చేస్తున్నాడో మనము తెలుసుకోవచ్చు. జీసస్ స్పీక్స్ డ్యూరింగ్ ద లాస్ట్ సప్పర్, ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ ఫర్ హిస్ డిపార్చర్. తను వాళ్ళను ప్రిపేర్ చేస్తున్నాడు. యేసు ప్రభు వారికి అంతా కూడా మరి గతము, మరి ప్రజెంట్, అంతేకాకుండా భవిష్యత్తు కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి హీ నోస్ అవర్ ఫ్యూచర్, హీ నోస్ అబౌట్ హిస్ ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి వారిని సిద్ధం చేస్తున్నాడు పిల్లలు. తెలిసినటువంటి వాళ్లే పిల్లల నాయకులు, ఫ్యూచర్ వారికి తెలుసు అంతా కూడా. ఎప్పుడు ఏంటి అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది, దానిని బట్టి పిల్లరా మరి ముందుగానే వారి యొక్క టీమ్ లీడర్స్ను వాళ్ళతోటి మరి ఉద్దేశాలు తెలియజేయటం, వారిని సిద్ధం చేయటము, ఏ రీతిగా ప్రిపేర్ అవ్వాలన్నటువంటిది తెలియజేస్తుంది. అలాగనే యేసు ప్రభు వారు కూడా తన యొక్క ప్రియమైనటువంటి శిష్యులను ఆరి ద్వారా పిల్లారా ఈ యొక్క లోకమంతటికి కూడా సువార్త పంచన వింటున్నారు కాబట్టి మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాలన్నీ వారికి తెలియజేయటం అనేటిది మనం చూస్తున్నాము. యేసు వారికి తన మార్గదర్శకత్వం మరి సత్యం గురించి మరి ఒక హామీ కూడా ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాము. జీసస్ రీఅష్యూర్స్ దెమ్ of his guidance and truth.
మరి ఈట గురించి మార్గము, సత్యము, జీవము అన్నటువంటి ఈట గురించి ప్రియులారా ఇతర మరి సందర్భాల్లో గూడా మరి బైబిల్ పుస్తకాల్లో మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండటం అనేటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. మరి మార్గం గురించి ఆలోచించినప్పుడు అపోస్తల కార్యములు 4 అధ్యాయం 12 వచనంలో మరి అక్కడ మరి మనము చూచినట్లయితే అక్కడ మరి ఆహ్, ఒకసారి చదువుకుందామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము మరి 12వ వచనము మనము చూచినట్లయితే వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మరి అంతేకాకుండా ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి ప్రియులారా యేసు ద్వారానే రక్షణ. రక్షణకు ప్రత్యేకమైనటువంటి మార్గము ప్రియులారా. మరి యేసు ప్రభు అంటే ఎక్స్‌క్లూజివ్ పాత్ టు సాల్వేషన్. మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ ఆ యొక్క ప్రియులారా ఈ యొక్క రక్షణ అనేటటువంటిది క్రీస్తు ద్వారా. మరి ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని, ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని జెప్పి మనము ఇక్కడ తెలుసుకొనుచుంటున్నాం ప్రియులారా. మరి అలాగనే మరి సత్యం గురించి మనం ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు మరి యోహాను సువార్త 8 32వ వచనంలో చూస్తే అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా యేసు ప్రభువారు కాబట్టి యేసు తన నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యము ప్రియులారా. ఇఫ్ యు నో ద ట్రూత్, ద ట్రూత్ షల్ సెట్స్ యూ ఫ్రీ. కాబట్టి ప్రియులారా సత్యం తెలుసుకోవటం. యేసు ప్రభువారు అంటున్నాడు నేనే సత్యము. యేసును తెలుసుకోవటంలో ప్రియులారా మనము ఎంత ప్రియులారా ఈ లోకంలో అనేకమైనటువంటి అసత్యాలు, అబద్ధ బోధలు మరి ఎన్నో ప్రియులారా మనల్ని డిసెప్షన్‌కు నడిపించేటటువంటివి, డిసీవ్ మోసపురిచేటటువంటి అబద్ధ మరి వీటికి జనకుడు అంటున్నాడు సాతాను. అనేక విధములైనటువంటి మోసపుచ్చటం, డీవియేట్ చేస్తున్నారు, డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. మరి అనేక డివిజన్స్ అనేటటువంటి డిస్టర్బెన్సెస్, గ్రూపిజమ్స్ ఇవన్నీ కూడా మరి రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ ఇవి ప్రియులారా. కాబట్టి మనము ఈ సరైనటువంటి సత్యాలు మనం సౌండ్ డాక్ట్రిన్స్ మరి అవి తెలుసుకోవటం క్రైస్తవ సిద్ధాంతాలు. అందుచేతనే ఈ నెలలో ప్రియులారా ఈ యొక్క మరి అంశం తీసుకోవటం అనేటటువంటి జరిగింది. కాబట్టి యేసు ప్రభు మార్గం అయింటున్నాడు. యేసు ప్రభు సత్యం అయింటున్నాడు. మరి అంతేకాకుండా ఆయన జీవం కూడా ప్రియులారా. యోహాను సువార్త హ్మ్. మరి 10వ అధ్యాయము మరి 10వ వచనములో చూస్తే దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చెను. గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమునిచ్చుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువారు చెప్తున్నాడు ప్రియులారా గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు. టు గివ్ లైఫ్ అండ్ అంటూ అబండెన్స్ ప్రియులారా. యేసులో మనకు సమృద్ధి అయిన జీవం ప్రియులారా. అబండెంట్ లైఫ్ ఇన్ రిలేషన్‌షిప్ విత్ హిమ్. ప్రభుతో ప్రియులారా ఉండటం వలన అటువంటి సమృద్ధి అయిన జీవితం ప్రియులారా. శక్తివంతమైనటువంటి జీవితము. మరి అటువంటి జీవం ప్రియులారా మనకు ఈ లోకంలో అల్పకాలపు పాప భోగముల ద్వారా లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఇచ్చల ద్వారా అటిటి ద్వారా మనకు ఈ యొక్క సమృద్ధి అయిన జీవితం రాదు. అదంతా కూడా అల్పకాలం, టెంపరల్ ఇన్ నేచర్. తాత్కాలికమైనటువంటివి. ఆ క్షణికాలం ఉండేటటువంటివి మరి టెంపరల్‌గా ఉంటున్నవి. కానీ ప్రియులారా ఇవైతే నిత్యత్వము, సమృద్ధిగా ఎంతగా ప్రియులారా నేను ప్రభువును 17 సంవత్సరాలు అప్పుడు తెలుసుకొని ఉంటున్నాను. అప్పటినుంచి గూడా ఎంతో నిండైనటువంటి జీవితం, సమృద్ధి మీనింగ్‌ఫుల్ లైఫ్. మరి అంత గూడా ప్రియులారా దేవుడు మరి ఇప్పుడు మేము 60లోకొచ్చినా సరే ఎంతో బిజీగా మరి ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. దేవునిలో ఆనందించటము.
ఆ! మరి ఆ హృదయంలో ఆనందం అనేటటువంటిది మనము గమనించగలం ప్రియులారా. కాబట్టి యేసులోని యేసు ద్వారా యేసు చెప్పినటువంటి ఈ యొక్క మాటను మనము గమనించుంటున్నాం. అబండెంట్ లైఫ్ సమృద్ధి అయినటువంటి జీవం ప్రియులారా. అటువంటి జీవాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు మనలో ఉన్నప్పుడు పిల్లారా మనం ఎంత నింపుదల, ఎంత ప్రియులారా అది నిండి పొంగి పొర్లుతది పిల్లారా. ఓవర్‌ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. మరి ఏ రీతిగా మరి మన యొక్క జీవితంలో దీన్ని అన్వయించుకోవటం ఎట్లాగా ప్రియులారా? జీవిత గందరగోళాల ద్వారా ప్రియులారా, ఆ గైడెన్స్ త్రూ లైఫ్స్ కన్‌ఫ్యూజన్ అనేక మంది గూడా ఆ క్లారిటీ లేకుండా అనేక క్రాస్ రోడ్స్‌లో ఉంటున్నారు. ఎంతో ప్రియులారా కన్‌ఫ్యూజన్‌తో ఉన్నటువంటి మరి ఈ దినాలలో ముఖ్యంగా యవ్వనస్తులు ప్రియులారా, మరి వారి యొక్క జీవితాల్లో దే నీడ్ గైడెన్స్. యేసు ప్రభు వారి యొక్క మార్గం ప్రియులారా. ఆయన యొక్క మార్గంలో క్షేమమున్నది. ఆయన యొక్క మార్గంలో సురక్షితము. ఆయన యొక్క మార్గంలో సంతోషము, సమాధానము, సంతృప్తి మనకు కలుగుతది. కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో ఎళ్ళాలని కోరుకుంటున్నాడు. అది ఇరుకు మార్గమే కావచ్చు. ఇరుకు మార్గము, విశాల మార్గం ఉంటున్నది. ఆ! ఇరుకు మార్గంను చూసుకోనండి. దట్ లీడ్స్ టు లైఫ్ జీవం వైపు నడిపించేటటువంటిది. ఈ యొక్క విశాలమైనటువంటి మార్గం అది నాశనానికి నడిపిస్తుందని చెప్పి బైబిల్ యొక్క వాక్యం ప్రభువారు చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి మరి అడవిలో తప్పిపోయినటువంటి ఒక గైడ్ కనిపిస్తున్నప్పుడు మరి ఒక అడవిలో ఎంత రోడ్ మ్యాప్ అటువంటి ఏముండదు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు వి డెస్పరేట్‌లీ లుక్ ఫర్ సమ్ పీపుల్ అక్కడ ఎవరైనా కనపడితే వాళ్ళని అడుగుతుంటాం. ఇటు ఎళ్ళటానికి ఇదేనా దారి అని చెప్పి. ఒకసారి మేము హాంకాంగ్‌లో మరి హైకింగ్‌కి వెళ్ళి ఉంటున్నాము. ఆ మధ్యలో ఇరుక్కుపోయాం. అది అది అంతా గూడా థిక్ ఫారెస్ట్ లాంటిది పిల్లారా. ఎటెళ్ళాలా? రోడ్డు ఏంటి అన్నప్పుడు వాళ్ళు పలానా రోడ్‌లో ఎళ్ళండి. మీకు అది మీకు ప్రాపర్ వేలో మీరక్కడికెళ్ళగలరు అని చెప్పి. కాబట్టి ప్రియులారా మనకు ఆ గైడెన్స్ అవసరము. కాబట్టి యేసు ప్రభువే మనకు మార్గమై ఉంటున్నాడు. ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించిన ఏ అపాయం రాదు. ఆ! గ్రీన్ ప్యాచెస్‌లో పచ్చిక గల చోట్ల ఆయన పరుండబెడతాడని బైబిల్ వాక్యం చెప్తుంది పిల్లారా. ఎంతో గందరగోళంతో ఉన్నటువంటి ఈ లోకంలో కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నటువంటి లేకపోతే ఎటు ఎళ్ళాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, వివాహం విషయంలో, కెరియర్ విషయంలో, ఉద్యోగం విషయంలో, ఏ ప్రాంతంలో ఎళ్లి చేయాలో అన్నిటి విషయాల్లో పిల్లారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు పిల్లారా. మేము గూడా మరి తరలుబాట్లు దాదాపు 15 సంవత్సరాలు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా! మరి ఏ మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలా ప్రభు అని చెప్పి కనిపెట్టినప్పుడు దేవుడు మాకు ఆ చైనా దేశమునకు నడిపించడం అనేటువంటిది జరిగింది ప్రియులారా. ఆ రీతిగా ప్రియులారా మనకు మార్గమును సరళం చేసేటటువంటి దేవుడు మనకుంటున్నాడు. అంతేకాకుండా సత్యము. మరి తుఫాను సముద్రంలో మరి చూడండి ఒక లైట్ హౌస్ అనేటటువంటిది. మార్గాన్ని ప్రకాశవంతం చేసేటటువంటి లైట్ హౌస్. ప్రియులారా మనకు గూడా అటువంటి వెలుగు మరి సత్యము. సత్యవంతుడు మనకుంటున్నాడు ప్రియులారా. సత్యంలో మనల్ని నడిపిస్తాడు. సన్మార్గంలో ప్రియులారా. మరి ఆ రీతిగా ప్రియులారా లైట్ హౌస్ ఇల్యుమినేటింగ్ ద పాత్. ఎంత దూరం ఆ లైట్ హౌస్ చూస్తూ ప్రియులారా మరి వారు ముందుకు షోర్‌కి వెళ్ళటం, అద్దరికి వెళ్ళటం అనేది మనం చూస్తుంటాం. మన యొక్క జీవితాల్లో గూడా ప్రియులారా వెలుగు అవసరము. యేసు ప్రభు ఒక వెలుగుగా ఉంటున్నాడు. ఆయన్ని చూస్తూ మనకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తమని జెప్పి మరి హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి ఆయన యొక్క మార్గంలోనే క్షేమము, సురక్షితం ప్రియులారా. అంతేకాకుండా జీవము. నేనే మార్గము, సత్యము, జీవము. మరి ప్రియులారా మరి వాడిపోతున్నటువంటి ఒక మొక్కను చూచినట్లయితే ప్రియులారా మరి దాంట్లో ఎట్లాగా నరిష్మెంట్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ నీడెడ్. ఎండ మరి నీళ్లు అవసరము. అవన్నీ గూడా ప్రాపర్ కేర్ ఈజ్ అవసరం. ఆ రీతిగానే మన యొక్క జీవితాల్లో గూడా ప్రియులారా మనకు దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, సహవాసము మరి దేవుని యొక్క పిలుపుని తెలుసుకొని ముందుకు వెళ్ళటం. ఆ రీతిగా ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లుతూ ఉంటుంటాం ప్రియులారా. కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధికి దారి తీసేటటువంటి ఆ పోషణ అవి మనము చూడవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ముగింపుగా ప్రియులారా యేసు సమగ్రమైన మరియు విడదీయరాని మార్గమై, సత్యము మరియు జీవమై ఉంటున్నాడు ప్రియులారా.
కాబట్టి మనము మరి ఆ యొక్క యేసును మనకు బహుమానంగా ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మరి రక్షణ, విమోచన, పాప క్షమాపణ, పాపముల విడుదల, ప్రియులారా అంతే కాకుండా శక్తివంతములైనటువంటి జీవితంలో జీవించటానికి, దేవుని కొరకు భయంకరంగా జీవించటానికి, మరి అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతములు దేవుడు చేయనంటున్నాడు. ఈ లోకంలో కాదు, ఇంకా భవిష్యత్తులో ప్రియులారా రానటువంటి దినాలలో మరి రెండవ రాకడ తర్వాత మరి ఆ యొక్క ర్యాప్చర్ అనేటటువంటిది పైకెత్తబడటం, 1000 ఏళ్ల పరిపాలన, ఇంకా ఎన్నో బహుమతులు, రివార్డ్స్ అనేటటువంటిది ఒక తీర్పరిగా రానంటున్నాడు. ఎన్నో గొప్ప సంగతులు జరగబోతున్నాయి. అటన్నిటికి కూడా కావాల్సినటువంటిది ఇంకా మనం కృపాకాలంలో ఉంటున్నాము. ఈ సమయంలో అయినా మనము పశ్చాత్తాపపడి క్రీస్తును మనం ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన మన మార్గంలో వెళ్ళటం, ఆయన గైడెన్స్‌లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ దినాల్లో ఎంతగానో మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ప్రియులారా ఆయన మార్గదర్శకత్వము, మరి అంతే కాకుండా మరి ఒక స్పష్టత కొరకు, సమృద్ధి అయినటువంటి జీవితం కొరకు మరి యేసును స్వీకరిద్దాము. కాబట్టి ఎంబ్రేస్ హిస్ గైడెన్స్, హిస్ క్లారిటీ అండ్ అబండెంట్ లైఫ్. ఆ రీతిగా చేయటానికి మరి ప్రియులారా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఆయనను మరింత లోతుగా తెలుసుకోవటానికి మనం తెలుసుకుందాం. ఎంతగా డిగ్ చేస్తే, ఎంతగా లోతుగా ప్రియులారా యేసు వైపు చూస్తే, అంతగా మన యొక్క జీవితాలు ప్రకాశవంతమవుతాయి. అంతగా మనం ప్రియులారా మరి ఎంతో ధైర్యంగా, కాన్ఫిడెన్స్ తోటి, మరి ఎంతో క్లారిటీ తోటి ఈ లోకంలో మనము జీవించగలము. కాబట్టి మనము మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఓ గొప్ప నాయన తండ్రి, మీరే సత్యము, మార్గము, జీవమునై ఉన్నారని చెప్పి మేము ఈరోజు తెలుసుకొని ఉంటున్నాం ప్రభు. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో తండ్రి మాకు తండ్రి దశ, దిశ, నిర్దేశమును తండ్రి తీర్చేటటువంటి వాడు ప్రభు. ఎక్కడో ఉన్నటువంటి, ఎక్కడో పుట్టినటువంటి మమ్మలను ప్రభు ఎంతగా ప్రభు తండ్రి మీరు ఆశీర్వదిస్తున్నారు ఈ యొక్క సైపాన్ ప్రాంతంలో. ఒక గొప్ప నాయన నిన్నటి దినమందు ప్రభు మరి ఒక మరి తండ్రి ఒక ప్రదేశంలో తండ్రి అక్కడ బైబిల్ స్టడీలో పాల్గొనడానికి సహాయం చేశారు. దయగల నాయన తండ్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చమారా ట్రైబ్ వారిని ప్రభా అనేకమైనటువంటి విదేశీయులు ఇక్కడ ఉంటున్నారు ప్రభా. గొప్ప నాయన మీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రీజియన్‌లో ఉన్నా ప్రభా, అది వారి యొక్క మిషన్ ఫీల్డ్ అని తెలుసుకొని ప్రభా, వారి ఇంట్లోనే తండ్రి ఒక చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటానికి ప్రభా మరి తండ్రి ఏ రీతిగా వారిలో ఒంటరి అయినటువంటి వాళ్ళను 1000 మందికి జనాంగంగా చేస్తా అన్నారు ప్రభా. గొప్ప నాయన ఎంతమంది ప్రభా మీ యొక్క వాగ్దానానికి తెలుసుకొని తండ్రి మరి ప్రభా మీ సేవలో ముందుకు వెళ్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలాగని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభా. మీకు లోబడి ప్రభా, మీ పిలుపుకు లోబడి తండ్రి మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురై ఉంటారో యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన ప్రేమగల ప్రభు ఆ తండ్రి అయ్యో సహాయం చేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. బిడ్డలను దర్శించండి. యవన బిడ్డల యొక్క వివాహాల విషయంలో మీ కార్యములు చేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఓ తండ్రి మీ యొక్క మార్గాన్ని అనుసరించడానికి మరి ఆయన సత్యంలో జీవించడానికి ప్రభు, మరియు ప్రభా తండ్రి యేసు యొక్క సంపూర్ణతను అనుభవించడానికి ప్రభు. గొప్ప నాయన తండ్రి మీరు ప్రభు మరి దయగల నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు కాపాడి తండ్రి కరుణించి కృప చూపించమని, మరి తండ్రి ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ లింక్ను ప్రిలారా మరి కొత్త వారికి కూడా మరి షేర్ చేసి వారిని యాడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.